న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. డిప్యూటీ సీఎం గారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు సమస్యలను డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ అండ్ ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ డిప్యూటీ సీఎం గారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు సమస్యలను డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ అండ్ ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియంలోని రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకలకు గాను ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునుస్వామి, ప్రాంతీయ విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ విచ్చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియంలోని రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకలకు గాను ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునుస్వామి, ప్రాంతీయ విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ విచ్చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రసంగిస్తూ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో గెలుపు పొందిన ప్రతి విద్యార్థులకు పాండిచ్చేరి వెళ్లేందుకు ఆర్థికంగా ప్రతి ఒక్కరికి 2,500 రూపాయల చొప్పున సహాయం అందిస్తానని తెలియజేసి విజేతలకు బహుమతులతో పాటుగానే స్టేజ్ మీద గెలుపొందిన ప్రతి విద్యార్థినికి 2,500ను అందించారు. అలాగే యానాం నుంచి పాండిచ్చేరి వెళ్తున్న విద్యార్థుల్లో పాండిచ్చేరిలో గెలుపు పొందిన 3 ప్రాజెక్టులకు ప్రథమ ప్రాజెక్టులకు 10,000 రూపాయలు, ద్వితీయ ప్రాజెక్టుకు 7,500, తృతీయ ప్రాజెక్టుకు 5,000 రూపాయల చొప్పున జనవరి 6, 7, 8 తేదీల్లో జరగబోయే యానాం ప్రజా ఉత్సవాలు స్టేజ్ మీద వారికి నగదు బహుమతిని అందజేస్తామని విద్యార్థులకు తెలియజేశారు. ఈ ప్రదర్శనలోని గెలుపొందిన 16 మంది విద్యార్థులు పాండిచ్చేరిలో డిసెంబర్ 5, 6 తేదీల్లో పాల్గొంటారు. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగిలోని కోరింగ ఫార్మసీ కళాశాలలో ఫార్మా వారోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి జేఎన్టీయు సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి పి ఉదయ భాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థులు ఫార్మసీ రంగంలో ప్రతిభ సాధించడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోగలరని ఆయన ఆకాంక్షించారు. ఉదయం కోరంగి ఫార్మసీ కళాశాల నుంచి తాళరేవు సంతపేట సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. పలు పోటీలో గెలుపొందిన విద్యార్థులకు గాను ఉదయ భాస్కర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ పి కనకరాజు, డైరెక్టర్లు చిట్టూరి కలికమూర్తి, పి నాగమణి, ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి, ఏఓ రత్నమాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి పి ఉదయ భాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థులు ఫార్మసీ రంగంలో ప్రతిభ సాధించడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోగలరని ఆయన ఆకాంక్షించారు. ఉదయం కోరంగి ఫార్మసీ కళాశాల నుంచి తాళరేవు సంతపేట సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. పలు పోటీలో గెలుపొందిన విద్యార్థులకు గాను ఉదయ భాస్కర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ పి కనకరాజు, డైరెక్టర్లు చిట్టూరి కలికమూర్తి, పి నాగమణి, ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి, ఏఓ రత్నమాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశంలో మీకు ఈవెన్ ఒక ఫార్మసీ పెట్టాలనుకోండి, ఎక్కడ ఒక మెడికల్ షాప్ ఒకటి ఓపెన్ చేయాలనుకోండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దానికి వెనక ఒక ఫార్మసీ ఒక డిగ్రీ వాళ్ళ లైసెన్స్ ఉంటే కానీ ఆ పెట్టేవాడు ఎవడో 5th క్లాస్ అనే పడతాడు. కాకపోతే వాడి దగ్గర ఎవరి దగ్గర ఇంగ్లాండ్ దగ్గర సర్టిఫికేట్ తీసుకెళ్ళి దాన్ని పెట్టి ఫార్మసీ లైసెన్స్ తెచ్చుకొని వాళ్ళకి వాళ్ళు నడిపేస్తూ ఉంటారు. అమెరికా వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏం కావాలంటే ఆ మందులు దొరుకుతాయి కాబట్టి ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, అన్నీ తీసుకుంటారు, వస్తారు. పొరపాటు మందులు అయిపోయి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న మందు కావాల్సి వచ్చిందంటే వాళ్ళు పడేటువంటి నరక యాతన మనం చూస్తే కానీ అనుభవిస్తే కానీ అట్లా ఉంటుంది. కానీ అంటే
ఒక విధంగా అక్కడేమో అది వాళ్ళకి ఇబ్బంది, అలా అని ఇక్కడ మనం చేసేది కరెక్ట్ అంటారా? ఇది కాదు. వయా మీడియా సొల్యూషన్ అనేది ఉండాలి. ఫార్మసిస్ట్కి ఒక రోల్ ఉంది. మోర్ దాన్ అంటే మీరంతా బీకామ్సీలో ఎంకామ్సీలో కాపాడి కూడా ఉన్నారేమో కొంతమంది, బట్ ఎక్కువ మందికి నాకు ఇప్పుడు తెలిసి బీకామ్సీ చదువుతుంటారు. నా దృష్టిలో ఏంటంటే మీ కనుక రియల్గా ఫార్మసీ దృష్టిలో కనుకుంటే బీ ఫార్మసీలో ఆపేయకుండా ఫార్మసీ ఆ తర్వాత రీసెర్చ్ చేసి ఎప్పుడైనా ఫార్మసీ ఇంపార్టెన్స్ ఏంటి, సో ఉన్న డ్రగ్ ఏదో తీసి ఒక ఇచ్చేయడంలో లేదు, కొత్త డ్రగ్లు కనుక్కోవడంలో ఉంటుంది. కొత్త డ్రగ్లు కనుక్కోవడంలో, కొత్త డ్రగ్లు మ్యానుఫ్యాక్చర్ చేయడంలోనూ కనుక్కోవడం ఉంది. ప్రతి కాంపౌండ్ కూడా మీకు ఏదో ఒక డ్రగ్ కిందే పనికి వస్తుంది. మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది ఒక ఫ్యాక్టరీ పెడితే ఏదో అయిపోతుంది. కానీ అది దేనికి పనికి వస్తుంది, ఎలా ఉంటుంది అనేది దాన్ని ఖచ్చితంగా స్టడీ చేయవలసిన వాళ్ళు ఫార్మసీ దీనికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే మీరు ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి, ఏ డ్రగ్ అన్నా తీసుకోండి, ఫస్ట్ చూసేది ఏంటి, నేను ఫస్ట్ ఏమన్నా డాక్టర్ నాకు ఏమన్నా మందు రాసేటప్పుడు పొరపాటు అవసరం ఏంటంటే అనుకోండి, నేను ఎంబటే గూగుల్ తీసి వాట్ ఆర్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అని ప్రతి దానికి కూడా, ప్రతి మెడిసిన్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది కొన్నిటికి చిన్నగా అవ్వచ్చు, కొన్నిటికి పెద్దగా అవ్వచ్చు, కొన్నిటికి మీకు ఇంకా డ్రగ్ రియాక్షన్స్ కూడా ఉంటాయి, వైరల్ రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటినీ చూసి మానిటర్ చేసుకోవాలంటే కానీ ఏదైనా చేయాలంటే ఫార్మసీలో ఉన్నటువంటి సరైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళైతే లేదు దానికి పనికి వస్తారు. నార్మల్గా ఏంటి, నాకు తెలిసి చాలా చేసి పైకి రావు, కానీ వీళ్ళేదో మీరు తెలిసి తెలియని నాలెడ్జ్లో వెళ్తారు ఫార్మసీ. వాళ్ళు ఏది అడిగితే ఆ మందు ప్రిస్క్రిప్షన్ ఉందా లేదా అని చూడకుండా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ మందు వీళ్ళు తీసుకుని దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ భరిస్తూ ఒక్కొక్కసారి ఈ ప్యాటర్న్ లైన్ కేసులు కూడా చాలా ఉన్నాయి, నాకు చనిపోవడం కూడా ఉండాలి. మనం ఏం పని చేసినా దానిలో పర్ఫెక్ట్నెస్ ఉండాలి. నేర్చుకునే విధానంలో ఎగ్జామ్స్ గురించి చదవకూడదు. ఎగ్జామ్స్ గురించి చదివితే సరిపడి వస్తుంది. నాలెడ్జ్ గురించి నువ్వు చదివితే నీకు నాలెడ్జ్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మెచ్చుకుంటాను. ఒక వ్యక్తికి ఎప్పుడు గౌరవిస్తారంటే వేసుకున్న డ్రెస్సు లేకపోతే డబ్బు ఇవి కాదు, తన దగ్గర ఉన్న నాలెడ్జ్. ఎవరైనా సరే అద్భుతంగా ఏ విషయాన్ని చెప్పారు సూపర్ అంటాం. అంటే నాలెడ్జ్ అనేది మళ్ళీ ఒక వ్యక్తిగా ప్రూవ్ చేయడానికి మన సమాజంలో పూజింపబడడానికి అవుతుంది. మీరు అలాంటి ప్రొఫెషన్లు ఉన్నారు. మీరు చెప్పే ప్రతి నేర్చుకునే విషయం ఈ రోజు నేర్చుకున్నాను రేపు అయిపోకూడదు. ప్రొఫెషన్ ఏదైనా సరే అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజు ఏం నేర్చుకున్నావో రేపు ఏం మార్పుందో అది కూడా నేర్చుకోవాలి. అందుకే ఫార్మసీ ప్రొఫెషన్ ఏంటంటే సిలబస్ అనేది 10 సంవత్సరాల కింద రాస్తారు, కానీ 10 సంవత్సరాలు పోవడం అప్డేట్ అవుతుంది. ద రియల్ ప్రొఫెషనల్ ఎవరంటే ఈ 10 సంవత్సరాల్లో మనం నేర్చుకోవడంతో పాటు ఈ 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి చెందింది, దానికి మనం ఎలాగ అనుసంధానం అవ్వాలా అనేది కానీ మీరు తెలుసుకుంటే ప్రస్తుత కాలంలో బెస్ట్ ఫార్మసీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి మనం బోర్డు ఎలిమెంటరీస్ ఉన్నాయి, బోర్డు సెమినార్స్ పెడతారు. ఆ సెమినార్స్కి వెళ్తుంటే వాళ్ళు ప్రతి సెమినార్లో కూడా మీకు తెలియని మన సబ్జెక్ట్ మన కాలేజీలో ఉన్న సిలబస్కి సెమినార్ సంబంధం ఉండదు. ఆ సెమినార్లో ఈ రోజున ప్రాబ్లం చెప్తారు. అంటే ఈ రోజున్న ప్రాబ్లాన్ని అర్థం చేసుకోవడానికి దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టడానికి నీకు ఒక అవకాశం ఇస్తారు. అలాగే జర్నల్స్ వస్తాయి. మనం 1,30,000 పెట్టి ఆన్లైన్ జర్నల్స్ కొంటున్నాం. ఆ జర్నల్స్ అన్నీ కూడా ఈరోజు లాస్ట్ మంత్ జరిగిన రీసెర్చ్ అన్నీ కూడా జర్నల్స్ వస్తాయి. మీరు ఆ జర్నల్స్ చదివారనుకో ఈరోజు డ్రగ్లో వచ్చిన రీసెర్చ్ ఏంటి, దాని మూలాలు ఏ విధంగా మనం ఏ విధంగా అప్డేట్ అవ్వాలి, మనం చదువుకున్నప్పుడు ఏముంది, మనం తెలుసుకున్నప్పుడు ఏముంది, మనం ఏ అప్డేట్ అవ్వాలి అనేది మీరు జర్నల్స్ చదవడం ద్వారా, అలాగే మీరు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రాయడం ద్వారా. ఎప్పుడు రాస్తారు? 4-5 ఆర్టికల్స్ చదివితే మీరు అప్పుడు ఈ 4 నుంచి ఒకటి రాయబడతారు. అంటే ఎక్స్ట్రాక్ట్ ఎక్కడో దాగుతుందని బయటకు తీయాలి. నాలెడ్జ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితేనే మీరు పర్ఫెక్ట్ ప్రొఫెషనల్స్ అవుతారు. ఎప్పుడంటే 5-6 మీరు 5-6 డెఫినేషన్స్ వాటి చదివితే మీరు ఆ రోజు ఖచ్చితంగా రాస్తారు. ఫార్మసీ వీక్ సెలబ్రేషన్ జరిగేటప్పుడు అది ఎక్కడ అనౌన్స్ చేస్తారంటే మనకి ఇంటర్నేషనల్ ఫార్మసీ కాంగ్రెస్ జరుగుతుంది. అలాగే
అది ఒకసారి ఇస్తాంబుల్లో జరిగింది. ఆ ఇస్తాంబుల్ కాంగ్రెస్లో నేను వన్ ఆఫ్ ది డెలిగేట్. నేను డెలిగేట్కి వెళ్ళినప్పుడు అదే అనౌన్స్ చేశారు. నేను చెప్పాను, ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే మనం ఒక హిస్టారికల్ థింగ్కి మనం ఫిట్నెస్. వరల్డ్ ఫార్మసీ కాంగ్రెస్ జరపాలి, ఒక థీమ్తో జరపాలి. ప్రపంచంలో ఫార్మసీకి ఈ స్థానం ఉందని అందరికీ తెలియజేయాలని ఒక ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ ఫార్మసీ కాంగ్రెస్ తీసుకుని ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేయడం జరిగింది. అదేంటే ఏ డే జరిగినా దానికి ఒక ఔన్నత్యం ఉంటుంది, దాని వెనకాల ఒక నిగూఢమైన అర్థం ఉంటుంది. ఈ 1 వీక్ మీరు ఇన్ని ప్రార్థన చేయడం వల్ల ప్రెస్ వాళ్ళకి కానీ ఆ పేపర్ చదివాళ్ళు కానీ ఫార్మసీ ఇంత గొప్పదా, ఫార్మసీ చేసి ఇంత మనం వెళ్ళొచ్చా, ఫార్మసీ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్, ఫార్మసీ ప్రొఫెషన్ వల్లనే ఎంతోమందికి మంచి డ్రగ్స్ ఇవ్వడం వల్ల డెత్ రేట్ అంటే 60 years చనిపోవాల్సిన వాళ్ళు 78 వరకు ఎక్స్పాన్షన్ అవుతుందంటే డ్యూ టు కరెక్ట్ డ్రగ్స్, కరెక్ట్ డోసెస్. ఇది కరెక్ట్ అయింది. ఇవి ఇప్పుడు పామాటీ ఉంది. పామాటీ కూడా ఏంటి, వాట్ ఈజ్ యువర్ రోల్? వీఆర్ 5 ఏళ్ళు కూడా వీఆర్ సైల్ విత్ డాక్టర్స్. రకరకాల డాక్టర్స్ వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్, దాని నుంచి వచ్చే రిజల్ట్ అన్నింటినీ విధిగా పరిశీలించి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వామిలకు గాను 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 43వ రోజు రెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి శాంతి పుణ్య దంపతులు మరియు కుటుంబ సభ్యులచే సుమారు 300 మంది స్వామిలకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వామిలకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వామిలకు గాను 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 43వ రోజు రెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి శాంతి పుణ్య దంపతులు మరియు కుటుంబ సభ్యులచే సుమారు 300 మంది స్వామిలకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వామిలకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి చెప్పండి. ఓం శ్రీ స్వామి పాపల బాలం ధర్మశాస్త్రే అన్నదాన ప్రభువే చెప్పండి చెప్పండి. వరుసగా వచ్చే వరుసగా రావాలి.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప భక్తులకు భిక్ష ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మల్లవరం పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది అయ్యప్ప స్వాములకు సామూహికంగా భిక్షను సమర్పించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప భక్తులకు భిక్ష ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మల్లవరం పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది అయ్యప్ప స్వాములకు సామూహికంగా భిక్షను సమర్పించారు. అదేవిధంగా ఆ యొక్క కుటుంబ సభ్యులకు కూడా అన్నదానం కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలోని ఉంగరాల వెంకటేశ్వరరావు, దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, దూలిపూడి వెంకటరమణ, పంపన రామకృష్ణ, పోసింశెట్టి సూర్యప్రకాష్ రావు, దూలిపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జి వేమవరం గ్రీన్ వ్యాలీ తోటలో శనివారం దివ్యాంగులు ఆటపాటలతో సరదాగా గడిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జి వేమవరం గ్రీన్ వ్యాలీ తోటలో శనివారం దివ్యాంగులు ఆటపాటలతో సరదాగా గడిపారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్, ఉమా మనోవికాస కేంద్రం, మానసిక దివ్యాంగులు కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సెంటర్ ఇన్ఛార్జ్ ఎంవి గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు ఆటలు పాటల పోటీలు నిర్వహించి సామూహిక వనభోజన కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ప్రతినిధులు శ్రీవెన్, ఉదయ్ కుమారి, ఫిజియోథెరపిస్ట్ శ్రీకాంత్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదో మానసిక వికలాంగులు పిల్లలు పడిపోతారు కాదండి. ఇక్కడ మన ధీరుభాయ్ అంబానీ ప్రత్యేక పాఠశాల తిరుగుతా వెరీ గుడ్. నమస్తే అండి, నా పేరు గోపాల్. మాది ధీరుభాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ తాళరేవు అండి. ఇందులో అందరూ కూడా దివ్యాంగుల పిల్లలు ఉంటారు, వయసు తగ్గ తెలివితేటలు లేని పిల్లలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు సుమారుగా మాకు సెంటర్లో 70 మంది ఈ ప్రత్యేక విద్యను బోధించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వనమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మేము ఈ గార్డెన్కి తీసుకొచ్చి వాళ్ళతో చక్కగా ఈ తోటలో కార్యక్రమం చేయడం జరిగింది. ఆటపాటలతో వాళ్ళకి సమారాధన కార్యక్రమం చేయడం జరిగింది. కూడా అధిక మొత్తంలో వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో చక్కగా పేరెంట్స్తో డ్యాన్సులు చేయించడం, అలాగే పిల్లలతో ఆటపాటలు చేయించడం, మ్యూజిక్ చైర్ ఆడించడం, అలాగే ఉయ్యాలలో ఊగించడం చక్కగా
చేయడం జరిగింది. అలాగే మగ పిల్లలతో కూడా గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. రన్నింగ్ రేస్ అయింది. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఇందులో ఫీల్ అయ్యారు, పాల్గొన్నారు. అందులో పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని చక్కగా ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. ఇలా చేయడం వల్ల ఇలాంటి పిల్లలు కూడా చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వాళ్ళు కూడా అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ వనమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వరు ఈ కార్యక్రమం. పిల్లలందరికీ ఈరోజు గార్డెన్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది రిలయన్స్ ధీరుభాయ్ సెంటర్ అండ్ ఉమా మనోకేశ్ కేంద్రం ద్వారా. అంటే ఇటువంటి కార్యక్రమాలు పిల్లలు రొటీన్ లైఫ్లో పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అంటే ఇటువంటి పిల్లల్ని మనం రోజు వాళ్ళని ట్రీట్ చేయడం, సెంటర్కి తీసుకురావడం, ఒకే తరహాలో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి. కానీ మధ్యలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా పాజిటివ్గా డెవలప్ అవుతుంది. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళకంటూ వాళ్ళకి రిఫ్రెష్మెంట్గా ఒక రోజైనా కేటాయించుకోవడం జరుగుతుంది. దానివల్ల ఇంకా ఎంకరేజ్మెంట్తో పిల్లల్ని ఇంకా వాళ్ళు బాగా చూసుకోవడానికి దోహదపడుతుంది. వాళ్ళకు కూడా ఒక పాజిటివ్నెస్ వస్తుంది. అలాగే పిల్లలు ఈ విధమైన కార్యక్రమాలు కానీ స్పోర్ట్స్ కానీ ఆడడం వల్ల వాళ్ళలో ఉండే పాజిటివ్ హార్మోన్స్ కానీ ఒక కెమికల్స్ కానీ రిలీజ్ అవుతాయి, పాజిటివ్ కెమికల్స్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ కూడా షార్ప్ అవుతుంది. అలాగే ఫిజికల్గా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. సో నలుగురితో ఎలా మింగిల్ అవ్వాలి, ఇంకా మ్యూచువల్గా పిల్లలందరితో కలిపి ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఒక్కసారైనా వీళ్ళకి చేయడం వల్ల వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో మనకు తెలుస్తుంది. నమస్తే అండి, నా పేరు ఉదయ్ కుమారి. నేను సీనియర్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఈ సెంటర్ నుంచి 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈ పిల్లల్లో సోషల్ బిహేవియర్ అనేది చాలా డల్నెస్గా ఉంటుంది. దాన్ని డెవలప్ చేయడానికి మేము వీళ్ళకి ఇలా అవుట్ రీచ్ అని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈ గార్డెన్ పార్టీ కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం మానసిక ఉల్లాసం, సంతోషం అనేవి బాగా కలుగుతాయి. వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని ఎక్కువ బయటికి తీసుకెళ్ళడం కానీ ఫంక్షన్స్ తీసుకెళ్ళడం కానీ జరగదు. చాలామంది ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు. అది పోగొట్టాలి, వాళ్ళ ఉన్న షైనెస్ పోగొట్టాలి, దీని పిల్లల మీద అవగాహన కల్పించాలనే దాని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా చక్కగా ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల కేంద్రంలో ఈరోజు కాపు కార్తీక వన సమారాధన, అదేవిధంగా శెట్టి బలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఆదివారం కార్తీక వన సమారాధన కార్యక్రమం శెట్టి బలిజ సంఘం తెలగ అభ్యుదయ సంక్షేమం సంఘం అధ్యక్షుడు పోతుల రాజు తెలిపారు. తాళరేవు బైపాస్ రహదారిలో గుండాబత్తుల శివరామమూర్తి స్థలంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కాపు సోదరులందరూ కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయాల్సిందిగా తెలగ అభ్యుదయ సంక్షేమ సంఘ ప్రతినిధులు కోరారు. అదేవిధంగా తాళరేవు శివాలయంలో జరిగే శెట్టి బలిజ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనాలని ఆ సంఘీయులు సూరిబాబు, రాంబాబు, కుమార్, వీరబాబులు కోరారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల కేంద్రంలో ఈరోజు కాపు కార్తీక వన సమారాధన, అదేవిధంగా శెట్టి బలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఆదివారం కార్తీక వన సమారాధన కార్యక్రమం శెట్టి బలిజ సంఘం తెలగ అభ్యుదయ సంక్షేమం సంఘం అధ్యక్షుడు పోతుల రాజు తెలిపారు. తాళరేవు బైపాస్ రహదారిలో గుండాబత్తుల శివరామమూర్తి స్థలంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కాపు సోదరులందరూ కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయాల్సిందిగా తెలగ అభ్యుదయ సంక్షేమ సంఘ ప్రతినిధులు కోరారు. అదేవిధంగా తాళరేవు శివాలయంలో జరిగే శెట్టి బలిజ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనాలని ఆ సంఘీయులు సూరిబాబు, రాంబాబు, కుమార్. కాకినాడ జిల్లా కాకినాడ జగన్నాథపురంలో ఉన్న గంటి మోహన చంద్ర బాలయోగి నగరపాలక ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థులపై మ్యాథ్స్ మాస్టర్ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు స్కూల్ దగ్గరికి తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు. మరియు మాస్టర్ పైన దాడికి యత్నం, సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు అదుపులో మాస్టర్ని తీసుకున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ జగన్నాథపురంలో ఉన్న గంటి మోహన చంద్ర బాలయోగి నగరపాలక ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థులపై మ్యాథ్స్ మాస్టర్ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు స్కూల్ దగ్గరికి తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు. మరియు మాస్టర్ పైన దాడికి యత్నం, సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు అదుపులో మాస్టర్ని తీసుకున్నారు.
పార్టీ ఆదేశాల పాటిస్తూ పార్టీ బలోపేతానికి దళితులను పార్టీ దరిచేరుస్తూ వారి అభివృద్ధికి పాటుపడతానంటూ ఎస్సీ కార్పొరేషన్ సభ్యులు చెలి అశోక్ అన్నారు. పల్లిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మకుమారిలు ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రతీక పూజల్లో పాల్గొన్న అశోక్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తనకు పదవి ఇచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరులకు పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ మాధుర్లకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాల పాటిస్తూ పార్టీ బలోపేతానికి దళితులను పార్టీ దరిచేరుస్తూ వారి అభివృద్ధికి పాటుపడతానంటూ ఎస్సీ కార్పొరేషన్ సభ్యులు చెలి అశోక్ అన్నారు. పల్లిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మకుమారిలు ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రతీక పూజల్లో పాల్గొన్న అశోక్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తనకు పదవి ఇచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరులకు పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ మాధుర్లకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే అండి. బాగా జరిగిందండి. ఈరోజు 4 రోజుల క్రితం నా పేరు చెల్లి అశోక్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికారిగా కొనసాగుతున్నాను. 4 రోజుల క్రితం మరి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి కూటమి పార్టీ నన్ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఈ పదవి రావడం గల కారణమైనటువంటి మా నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు దాట్ల బుచ్చిబాబు గారికి, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధురి గారికి, మరి పదవి ఇచ్చినటువంటి మరి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి మేడం గారికి అందరూ కూడా నా హృదయపూర్వక శిరస్సు ఉంచిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో దళితులు తెలుగుదేశానికి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. మరి ఒక దళిత వ్యక్తికి కార్పొరేషన్ డైరెక్టర్గా బూత్ నిర్వహించినటువంటి నేను ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఎదగడానికి తెలుగుదేశం పార్టీ కారణం. మరి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మరి మా పల్లిపాలెం గ్రామంలో చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి, అలాగే బ్రహ్మకుమారిస్ నెలకొల్పిన ఈ శాంతి మందిరాన్ని కూడా దర్శించడం జరిగింది. మరి ఈ పదవి వన్నె తెచ్చి మా శాసనసభ్యుల వారికి పార్టీ కూడా అనుసంధానంగా ఇంకా దళితులను దగ్గరికి చేర్చి పార్టీ క్షేమానికి, పార్టీ యొక్క అభ్యున్నతికి తప్పనిసరిగా కృషి చేస్తాను. నాకు ఇచ్చిన ఈ గురుతర బాధ్యతని తప్పక నెరవేరుస్తూ పార్టీకి దళితులను దగ్గర చేర్చడం ధ్యేయంగా పనిచేస్తూ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి చేపట్టిన దగ్గర నుంచి కూడా ఏదైతే గవర్నమెంట్ సదుపాయాలు కలగజేస్తూ అందరూ కూడా దళితులకి అందరికీ వచ్చేటట్టు మరి ఈ కోనసీమ జిల్లాకి నా ఒక్కడికే డైరెక్టర్ పదవి రావడం కూడా నాకు చాలా సంతోషదాయకం. మరి ఈ పదవి ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి మరి మరొకసారి మా గౌరవనీయులు పెద్దలు మా శ్రేయోభిలాషి డాక్టర్ బుచ్చిబాబు గారికి, మరి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా, అలాగే నాతోటి వెన్నంటే ఉండే నా యొక్క సహచరులందరూ కూడా, మా మిత్రులందరూ కూడా, నా అభ్యున్నతి కృషి చేసిన నా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీకి బలోపేతం చేయడమే నా ధ్యేయంగా పనిచేస్తానని శిరస్సు ఉంచి సందర్భంగా నమస్కారం తెలియజేసుకుని సెలవు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో శనివారం మెప్టా ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఆధ్వర్యంలో సొసైటీ ఆక్వా రైతులకు ఏఎంఆర్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంచి ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని సిఐఎఫ్ఈ కాకినాడలో సీనియర్ సైంటిస్ట్ అండ్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి మురళీధర్ అందే ప్రారంభించగా నాక్సా రీజనల్ కోఆర్డినేటర్ ఎన్పి చంద్రశేఖర్ సభకు స్వాగతం పలికి ముఖ్య ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలోని నాక్సా రాష్ట్ర కోఆర్డినేటర్ బాలాజీ, తాళరేవు ఫిషరీస్ ఏడీజీ లావణ్య, కొల్లు వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఏఎంఆర్కి సంబంధించి టెక్నికల్ సెషన్లను సిఐఏ డైరెక్టర్ డాక్టర్ పి శంకర్రావు ఈ కార్యక్రమంలో 102 మంది రైతులు హాజరు కాగా వారిలో 7 మహిళా రైతులు ఉండడం విశేషం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో శనివారం మెప్టా ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఆధ్వర్యంలో సొసైటీ ఆక్వా రైతులకు ఏఎంఆర్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంచి ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని సిఐఎఫ్ఈ కాకినాడలో సీనియర్ సైంటిస్ట్ అండ్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి మురళీధర్ అందే ప్రారంభించగా నాక్సా రీజనల్ కోఆర్డినేటర్ ఎన్పి చంద్రశేఖర్ సభకు స్వాగతం పలికి ముఖ్య ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలోని నాక్సా రాష్ట్ర కోఆర్డినేటర్ బాలాజీ, తాళరేవు ఫిషరీస్ ఏడీజీ లావణ్య, కొల్లు వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఏఎంఆర్కి సంబంధించి టెక్నికల్ సెషన్లను సిఐఏ డైరెక్టర్ డాక్టర్ పి శంకర్రావు ఈ కార్యక్రమంలో 102 మంది రైతులు హాజరు కాగా వారిలో 7 మహిళా రైతులు ఉండడం విశేషం. జీన్ ట్రాన్స్ఫర్ అయ్యి అంటే మామూలుగా జన్యుపరంగా ట్రాన్స్ఫర్ అయ్యి మన బాడీలో ఉండిపోతుంది. మనం చూస్తే ఈ ప్రాబ్లం అవుతుందంటే మనకి ఇన్ ఫ్యూచర్లో ఒక యాంటీబయాటిక్తో నయమయ్యే జబ్బు 3-4 యాంటీబయాటిక్ వేయాల్సి వస్తుంది. ఇంక ముందు బాగును ఇలాగే మనం కొనసాగిస్తే అసలు యాంటీబయాటిక్కే పని చేయని పరిస్థితి మనకు వస్తుంది. అందువల్ల నా యొక్క విన్నపం ఏంటంటే మీరు యాంటీబయాటిక్స్ లేని కల్చర్ చేయండి. అది ముందు చాలా ప్రాబ్లము. యాంటీబయాటిక్స్ వాడితే మనకు ప్రస్తుతానికి ఆ డిసీజ్ అనేది కంట్రోల్ అవుద్ది. ఫ్యూచర్లో మన కన్ను మనమే పొడుచుకున్న వాళ్ళు అవుతాం. ఓకే, అది ఫ్యూచర్లో మన చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు చాలా లక్షల మంది రెసిస్టెన్స్ వల్ల చనిపోవడం జరుగుతుంది గ్లోబల్గా. ఇది మన ఇండియా తాళరేవు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాబ్లం కాదు, ఇది గ్లోబల్ ప్రాబ్లం. ఈ ఏఎంఆర్ అనేది గ్లోబల్గా వరల్డ్ వైడ్ ప్రాబ్లం ఉంది. ఇది మనం ఇప్పుడు కానీ అందుకని ఈ అవగాహన సదస్సు చేస్తున్నారు. యాంటీబయాటిక్లు ఇది ప్రాబ్లం, అందుకని దాదాపు ఒక 9 అవగాహన సదస్సులు యాంటీబయాటిక్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద ఈ నాక్సా కానీ వివిధ ప్రభుత్వ సంస్థలు చేయడం జరుగుతుంది ఇండియా లెవెల్లో. ఈ వీక్ని 24 నవంబరు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్ అని ఒక వారాన్ని మనం జరుపుకుంటూ జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అవగాహన రైతుల్ని అవగాహన పరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఏఎంఆర్ వీక్ జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పండిన పంట కూడా మనం రక్షించుకోలేని పరిస్థితి వస్తుందండి. ఆల్టర్నేట్ ఏదైనా ఉందంటే ఇదేనండి. ఇదే తక్కువ కాలంలో ఇందాక అంటే మన కొల్లెంకటేశ్వరరావు నా స్నేహితుడైనా అక్కడికి వెళ్తే ఊరుకోవడం, రోజంతా ఆయన దగ్గర ఉండిపోవాలి. పిల్లాడు అనే చెరువుని చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉందండి. చెరువులు మాకు ఉన్నాయి. మేము ఉడుపు చేను తప్పి మా అబ్బాయి వస్తాడేమో కృష్ణ తెలీదు. ఇక్కడ జరుగుతుందని నాకు విలేకరులు మల్లేశ్వరరావు గారు, సతీషు, వాళ్ళ సంవత్సరాలు వీళ్ళందరూ చెప్పారండి ఇక్కడ జరుగుతుంది వెళ్ళండి మీరు అని. అంటే అభిమానం కొద్ది ఏంటంటే నేను పోల్సి వచ్చింది చిక్కవంశరావు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయ్యారో అప్పుడు నాకు ఈ తాళరేవు నియోజకవర్గం నాకు అప్పచెప్పారండి. ఆ ఇంట్రెస్ట్ తోటి మీరు వస్తున్నారని తెలిసి ఇంట్రెస్ట్ తోటి ఇక్కడికి వచ్చాను. రైతులందరినీ చూసి ఆనందిద్దామని వచ్చాను. వీళ్ళకి ఏ లోటు లేకుండా చూడవలసిన బాధ్యత మీదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్థ నుంచి అది ఆ విషయం ఇంచదు. అర్ధరాత్రి అంటే పరిగెట్టాలి. చేతిలో ప్లాస్కో కానీ బ్యాటరీ లైటు ఇవన్నీ చూసుకుని శక్తి వాళ్ళలోనే ఉంది. వేరే వాళ్ళని అడిగితే ఇచ్చే పరిస్థితిలో లేరు. వ్యవసాయ సంగతి మీకు తెలియదే ఉంది. అటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోమని మిమ్మల్ని కోరుతూ నాకు అవకాశం కలిగజేసిన మా అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, ఆ విధంగా నాసా వారికి,
మన సోదరుడు చంద్రశేఖర్, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆనందాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. పాత రోజులు మళ్ళీ వచ్చినాయేమో అని అనుకుంటున్నాను. మా ఇరుబాబులు ఉన్నాడు, మా ప్రెసిడెంట్ గారు అప్పుడే ఉన్నాడు. ఎందరో తుఫాను వచ్చింది. 69 తిరగట్టే 96. అప్పుడు ఆగస్టు 7 వచ్చిందండి. ఈ 96లో ఆగస్టు 6 వచ్చిందండి. నవంబర్ 6లో వచ్చిందండి. అది నవంబర్ 7 వచ్చిందండి. అంటే మా యొక్క రైతుల యొక్క పరిస్థితి అల్లకల్లోలం అయిపోయిందండి. చాలామంది మడా చెట్లు కూడా కొట్టేయడం చాలా ఇబ్బంది అయిందండి. మడా ఫారెస్ట్ ఉంటే నిజంగా తొలగించిన బీసీ రిజర్వేషన్ తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్ర కాపు సద్భవన సంఘం నేతలు పేర్కొన్నారు. తొలగింపు వల్ల గడిచిన సుమారు 70 ఏళ్ల కాలంలో కాపు జాతి అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆదివారం కాకినాడ NFCL రోడ్లో ఉన్న శుభం కాపు కళ్యాణ మండపంలో కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించి అందులో సుమారు 36 మంది కాపు ప్రజాప్రతినిధులకు సన్మానం చేస్తున్నట్లుగా వారు చెప్పారు. శుక్రవారం కాపు కళ్యాణ మండపంలో వారంతా విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, వివిధ పదవులు చేస్తున్న నాయకులకు సన్మానించి వారికి మరింత గౌరవాన్ని పెంచే విధంగా ఈ సంవత్సరం జరిగే వన సమారాధన కార్యక్రమాన్ని జరుగుతోందని చెప్పారు. అలాగే కాపులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పథకాలు వచ్చే విధంగా కృషి చేయాలని తమ నాయకులకు కోరుతున్నామని, అలాగే తాము ఏ కులానికి వ్యతిరేకం కాదని, కేవలం తమకు రావాల్సిన నిధులు, రిజర్వేషన్ల గురించి మాత్రమే తమ ప్రయత్నం అని చెప్పారు. తొలగించిన బీసీ రిజర్వేషన్ తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్ర కాపు సద్భవన సంఘం నేతలు పేర్కొన్నారు. తొలగింపు వల్ల గడిచిన సుమారు 70 ఏళ్ల కాలంలో కాపు జాతి అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆదివారం కాకినాడ NFCL రోడ్లో ఉన్న శుభం కాపు కళ్యాణ మండపంలో కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించి అందులో సుమారు 36 మంది కాపు ప్రజాప్రతినిధులకు సన్మానం చేస్తున్నట్లుగా వారు చెప్పారు. శుక్రవారం కాపు కళ్యాణ మండపంలో వారంతా విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, వివిధ పదవులు చేస్తున్న నాయకులకు సన్మానించి వారికి మరింత గౌరవాన్ని పెంచే విధంగా ఈ సంవత్సరం జరిగే వన సమారాధన కార్యక్రమాన్ని జరుగుతోందని చెప్పారు. అలాగే కాపులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పథకాలు వచ్చే విధంగా కృషి చేయాలని తమ నాయకులకు కోరుతున్నామని, అలాగే తాము ఏ కులానికి వ్యతిరేకం కాదని, కేవలం తమకు రావాల్సిన నిధులు, రిజర్వేషన్ల గురించి మాత్రమే తమ ప్రయత్నం అని చెప్పారు. చెప్పండి. ఇది కార్యక్రమం. అందరికీ నమస్కారం. కార్తీక వన సమారాధన కాపు శుభం కళ్యాణ మండపం ప్రాంగణంలో జరుగుతూ ఉంది. ఈ కాపు తెలక బలిజ ఒంటరి కులాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు, తెలంగాణ నుంచి కూడా పెద్దలందరినీ పిలవటం జరిగింది. ప్రధానంగా మొన్న కూటమిలో నెగ్గిన 22 మంది ఎమ్మెల్యేలు, 3 పార్లమెంట్ సభ్యులు, 7 ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ కలిపి 35 మందిని గౌరవ సత్కారం చేయాలని సంఘం ఏకగ్రహంగా తీర్మానం చేసి వాళ్ళందరికీ కూడా అసెంబ్లీకి, అదేవిధంగా కౌన్సిల్కి కూడా పట్టుకెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మంత్రులు 5, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా పెట్టడం జరిగింది. ఇది అందరూ ఆహ్వానితులే, ఫ్యామిలీలతో రావాలని సుమారు 45 సంవత్సరాలుగా చేస్తున్న కాపు వన సమారాధన అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఏం పెట్టుకున్నా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ ఎప్పుడో శిఖర్ నాయుడు గారు స్థాపించిన కాపు సంఘం, ఆకుల శివనాయుడు గారు నడిపిన కాపు సంఘం, తర్వాత చాలామంది పెద్దలు ఎస్ సూర్య గారు, పోతుల సీతారామయ్య గారు, అదేవిధంగా కొమ్మిరెడ్డి వీరభద్రరావు గారు ముందు చాలామంది కార్యక్రమాలను నడిపి ఈ కాపు తెలక బలిజ ఒంటరి కులాలకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారికి ఏ కష్టం వచ్చినా సంఘం ఉంది అనే ధైర్యంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మళ్ళీ క్రమేణా మేము కూడా దానిలో భాగస్వాములు సుమారు 20 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే. కోనసీమ జిల్లా కొత్తపేట భక్తులతోని కిటకిటలాడుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం
పవిత్ర కార్తీక మాసంలో శనివారం కావడంతో వాడపల్లి వెంకన్న ఆలయానికి మరింత పెరిగిన భక్తుల రద్దీ. సామాన్య భక్తులతో పాటు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయ్యప్ప స్వామి మాలదీక్ష స్వాములు గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతున్న వెంకన్న ఆలయ ప్రాంగణం. కోనసీమ జిల్లా కొత్తపేట భక్తులతోని కిటకిటలాడుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పవిత్ర కార్తీక మాసంలో శనివారం కావడంతో వాడపల్లి వెంకన్న ఆలయానికి మరింత పెరిగిన భక్తుల రద్దీ. సామాన్య భక్తులతో పాటు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయ్యప్ప స్వామి మాలదీక్ష స్వాములు గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతున్న వెంకన్న ఆలయ ప్రాంగణం. ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.